మార్నింగ్ షెఫ్ కి ఒక యమ్మీ రెసిపీని మనందరికి పరిచయం చేయడానికి వచ్చేస్తుంది తనుజ్ఞ. సో లెట్స్ వెల్కమ్ తనుజ్ఞ. హాయ్ తనుజ్ఞ. హాయ్ స్వీటీ. తనుజ్ఞ అసలు ఏమైనా తింటావరా నువ్వు? రోజు తింటా. ఏం తింటావు? నాలాగా బక్కగుండడానికి కారణము ఎక్కువ చపాతీలు తినాలి. చపాతీలు తింటే ఇట్లానే ఉంటారు. ఎన్ని తింటావు ఏంటి రోజుకి? ఓ 4. అయినా ఇంత సన్న ఎట్లున్నావురా? అంటే అది గాడ్ ఇచ్చిన గిఫ్ట్, అట్లా వద్దని చెప్పదని అలా తీసేసుకున్నా. ఎంతైనా అదృష్టంలో ఇలా ఉండడం. గాడ్ గిఫ్ట్. ఏ రెసిపీ చేయబోతున్నావు? నీకోసం స్పెషల్గా స్వీటీ కుంపువా పెప్పర్ చికెన్. కుంపువా పెప్పర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. కుంపువా పెప్పర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బోన్లెస్ చికెన్, సోయా సాస్, ఉప్పు, కార్న్ ఫ్లోర్, పంచదార, వెనిగర్, చికెన్ బ్రాత్, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, ఫ్రైడ్ పీనట్స్, షెజ్వాన్ సాస్. కుంపువా పెప్పర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఇది మనం ముందుగానే బాయిల్ చేసుకున్న చికెన్. ఓకే, దీన్ని ఫస్ట్గా మిక్సింగ్ బౌల్కి వేసేద్దాం. తర్వాత ఎక్కువ వద్దు, ఒక 2-3 డ్రాప్స్ సోయా సాస్, సేమ్ అంతే వెనిగర్, కొంచెమే అంతే, కొంచెం షుగర్. తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేద్దాం. నెక్స్ట్ ఇందులో కొంచెం కార్న్ ఫ్లోర్ పైనుంచి స్ప్రింకిల్ చేసి కలిపేద్దాం. ఇంత మంచి వాయిస్ ఉంది కదా, నువ్వు ఎప్పుడైనా యాంకరింగ్ ట్రై చేసావా? చేశానుగా. ఎప్పుడు? నేను యాక్చువల్లీ ఒక ముంబై బేస్డ్ ఓపెన్ మైక్ కి యాంకరింగ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఒక యాంకర్ అనమాట. యాంకర్ వర్సెస్ యాంకర్. ఓకే, సో అది కాకుండా ఇంకేమైనా ప్రోగ్రామ్స్ చేసావా? ప్రోగ్రామ్స్ అంటే నేను బేసిక్గా ఒక కాలేజ్ స్టూడెంట్ని. సో మా కాలేజ్లో ఎక్కడైనా స్టేజ్ కనిపించింది, మైక్ కనిపించింది అంటే, అరే తనుజ్ఞ స్టేజ్ మైక్ పక్క అక్కడ తనుజ్ఞ ఉంటుంది, అలా ఒక డెసిగ్నేషన్ సెట్ చేసుకున్నాను నాకు నేను. వా, సూపర్. ఓకే, ఎనీవేస్ నాకు ఒక్కసారి నీ యాంకరింగ్ చూడాలనుంది. నేను యాంకరింగ్ చేసేది ఒక నాది సిగ్నేచర్ డైలాగ్ ఉంది. ఏంటది? బేసిక్గా మా షో పేరు ఇట్స్ క్యా బోల్తే హైదరాబాద్. క్యా బోల్తే హైదరాబాద్? एकदम मजे में. दिस इज अगेन గుజరాతీ. అరే ఎన్ని భాషలు వచ్చురా నీకు? మల్టీలింగ్వల్ అనమాట నేను. ఎన్నొచ్చు ఒకసారి కౌంట్ చేద్దాం. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, అటు ఇటు కొంచెం మరాఠీ. అంతేనా? ఓకే, సో दिस इज आवर सिग्नेचर डायलॉग. वी टेल देम हैदराबादियों को पसंद है बिरयानी के बाद चाय. आप आ जाओ कस खाए, हम बोलेंगे हाय हाय. ఇంతగానో మనం చికెన్ ని కలిపేసాం కాబట్టి ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకుందాం. ఓకే, ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. సో అందులో ఇప్పుడు మనం ఎండుమిర్చి ఇద్దాం. నెక్స్ట్ కొంచెం వెల్లుల్లి, కొంచెం అల్లం, ఈ స్ప్రింగ్ ఆనియన్స్, పాపం ఉల్లిపాయలకు దెబ్బ తగులుతుందేమో అని కుమారంగా చేస్తుంది ఇలా. అందరు నా అలాగే సాఫ్ట్గా ఉంటారు కదా. అది. సో నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? చెల్లి. చెల్లి పేరేంటి? కృష్ణశ్రీ. అరే మీ పేర్లని చాలా వెరైటీగా ఉన్నాయరా. అంటే మా మమ్మీ ఫిక్స్ అయిపోయింది అనమాట, వీళ్ళు ఏదో పెద్దగా సాధిస్తారని చెప్పి. సో నార్మల్ పేర్లు కాకుండా వెరైటీ పేర్లు పెట్టింది. అలా చూడంగానే తను నాకు తెలుసు అని తెలియాలన్నమాట. ఎస్ ఎస్. సో నీకు ఇంకేమైనా నిక్ నేమ్స్ ఉన్నాయా? ఉంది. భూమి. భూమి. దిస్ ఈజ్ ఆల్సో గుడ్ కదా. కానీ మన అందరూ బృందావనంలో భూమి అనుకుంటారని పేరు మార్చేశారు. నువ్వే మార్చుకున్నావు? మా మమ్మీ మార్చేసింది. అది పాయింట్. ఎందుకలా? ఇంకా నార్మల్గా పుట్టినప్పుడు చూడగానే బాగున్నాను, మా అమ్మమ్మ లాగా ఉన్నానని చెప్పి మా అమ్మమ్మ పేరు పెట్టేశారు. తర్వాత పేరు పెట్టే ప్రాసెస్తో ఇట్ బికేమ్ తనుజ్ఞ. సో కొన్ని చేంజెస్ వల్ల అలా అయిపోయాం. యా. కానీ ఫ్రెండ్స్ పిలిచే నిక్ నేమ్స్ వేరే ఉంటాయి. చాలా. అవేంటి? తను అని పిలుస్తారు. నా పేరు పలకరాక క్యూట్గా స్వీట్గా తను అని పిలిచేశారు. ఆ తనులో యూ 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 ఎక్కువ అడిసి
తను అని పిలుస్తారు. తను అన్నట్టుందా లేకపోతే తను అని పిలుస్తున్నాడు? ఓకే. తర్వాత ఇంకా నేను చాలా బక్కగా ఉంటాను కాబట్టి బొక్కలు అని కూడా పిలుస్తారు, బక్క అని కూడా పిలుస్తారు. ఈ కామన్ అయిపోయినాయి సన్నగా ఉంటావు కాబట్టి. అప్పట్లో నా జుట్టు చాలా డెన్స్ ఉంటుండే, సో దాన్ని నన్ను ఘనా జంగల్ అని కూడా పిలిచేవాళ్ళు. ఘనా ఇస్ డెన్స్, జంగల్ ఇస్ ఫారెస్ట్, డెన్స్ ఫారెస్ట్. మై ఫ్రెండ్స్ క్రియేటివిటీ. నాకు నీ ఫ్రెండ్స్ ని చూడాలని ఉందిరా. ఒకసారి ఈసారి తీసుకురా షోకి. పట్టుకొచ్చేస్తా. Yes. అందరూ వస్తారు. తీసుకొచ్చాయి, నీ కాలేజ్ మొత్తం వచ్చినా పర్లేదు. ఓకే డన్. మరి నెక్స్ట్ ఏం వేయాలి? ఇందులో మనం ఇప్పుడే పాపం మిక్స్ చేసిన చికెన్ దాన్ని యాడ్ చేసి పాపం చచ్చిపోయింది నీ చేతిలో. దీన్ని బాగా కలిపేద్దాం. ఇప్పుడు మనం ఇందులో కొంచెం బ్రాత్ యాడ్ చేస్తాం. మనము చికెన్ బాయిల్ చేసినప్పుడు వాటర్ ఎస్. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మొత్తాన్ని. యప్. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. నెక్స్ట్ కొంచెం షేజ్వాన్ సాస్ వేసుకున్నాం. నాకు ఇష్టం, అందరికీ ఇష్టం షేజ్వాన్ సాస్ అంటే. మళ్ళీ దేని ఒంటరిగా ఉంచొద్దు కాబట్టి అన్ని మిక్స్ చేసేద్దాం. చక్కగా ఫ్రై అయిపోయినట్టుంది కదా. ఎస్. ఎస్. మరి నెక్స్ట్ ఇందులో కొంచెం పీనట్స్ వేసుకున్నాం. కొన్ని ఇష్టమేనా నీకు పీనట్స్ అంటే? అది ఎవరికి ఇష్టం లేదంటావా? కానీ నువ్వు కూడా తింటే కొంచెం బలంగా అవుతావు. నాకు ఇష్టమే, నేను ఎప్పుడు తింటా ఉంటా పీనట్స్. ఇలా టీవీ ముందు కూర్చొని తినాలి. అలా అలా అలా. లాస్ట్కి పెప్పర్. మళ్ళీ దేని ఒంటరిగా వదిలేదు కాబట్టి అన్నింటినీ కలిపేసుకుందాం. నీకు ఈ ఒంటరి ప్రాబ్లం ఏంటో? నువ్వు చాలా ఒంటరిగా ఉంటావు. లేదు, నాకు చాలా నెట్వర్క్ ఉంది. అలానే చికెన్ కి కూడా ఫ్రెండ్స్ కావాలి కదా, అందుకని నువ్వు అవుతున్నావు ఇప్పుడు ఫ్రెండ్. బా సరే, నువ్వు మొత్తం కుక్ చేసాయి, నేను కూడా ఫ్రెండ్ అవుతాను. మనం సెకండ్ ఫ్రెండ్స్ అనమాట చికెన్ కి. ఫస్ట్ పీనట్స్, పెప్పర్ ఇవన్నీ ఫ్రెండ్స్, అవే బెస్ట్. అంటే ఇంత తెలివితేటలు బై బర్త్ ఉన్నాయా లేకపోతే తర్వాత వచ్చినాయా నీకు? లేలే, బై బర్త్ టాలెంట్. బాబా మీ చెల్లి ఎట్లా భరిస్తున్నావు? నో కామెంట్. పాపం నేనే పాపం. ఈసారి మీ ఫ్రెండ్స్ని మీ చెల్లిని కూడా తీసుకొచ్చాయి. ఓకే, పట్టుకొచ్చేస్తా. యప్. ఇఫ్ యూ కెన్ హ్యాండిల్. ఐ క్యాన్. ఇన్ని ఎపిసోడ్స్లో ఇంతమందిని హ్యాండిల్ చేశాను, మీ చెల్లి మీ ఫ్రెండ్సా? నన్ను హ్యాండిల్ చేస్తే చాలు, ఎవరైనా చేసి. ట్రూ. ఓకే, సో ఇది అయిపోయిందా? అయిపోయింది. డిష్ అవుట్ చేసేసుకుందామా? చేసిందా? స్టవ్ ఆఫ్ చేసి. తీరా నేను బౌల్ దాంట్లో ఏమంటావు? మరి లేట్ చేయకుండా కుంగ్ పువా పెప్పర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. కుంగ్ పువా పెప్పర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బోన్లెస్ చికెన్, సోయా సాస్, ఉప్పు, కార్న్ఫ్లోర్, పంచదార, వెనిగర్, చికెన్ బ్రాత్, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, ఫ్రైడ్ పీనట్స్, షెజ్వాన్ సాస్. కుంగ్ పువా పెప్పర్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన బోన్లెస్ చికెన్ ముక్కలు, సోయా సాస్, వినిగర్, పంచదార, కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె పోసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో ఎండుమిర్చి, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా మనం మిక్స్ చేసుకున్న చికెన్ ని వేసి కొద్దిగా చికెన్ బ్రాత్ ని కూడా వేసి ఉప్పు, షెజ్వాన్ సాస్, వేయించిన పల్లీలు, మిరియాల పొడి వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ కుంగ్ పువా పెప్పర్ చికెన్ రెడీ. కుంగ్ పువా పెప్పర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? చేసేద్దాం. So let's taste it. బాగుందా? నువ్వే చేసావు కానీ అమేజింగ్గా చేసావు.
చాలా అంటే చాలా బాగుంది. స్పైసెస్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. అండ్ సరికొత్తగా చేసావు కాబట్టి చాలా వెరైటీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒక అమేజింగ్ రెసిపీ నేర్పించావు. అండ్ నీ షెహరీస్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. థ్యాంక్ యూ. బాయ్. చూసారు కదా తనుగ్న చేసిన కుంగ్ పువా పెప్పర్ చికెన్ ఎంత డెలిషియస్గా యమ్మీగా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.